హలో, హాయ్, నమస్తే. అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఇంతకు ముందు రోజుల్లో ఒక సామెత ఉండేది. ఈ తరం పిల్లలకు అది తెలుసో లేదో కానీ ఒక్కసారి గుర్తు చేస్తాను చూడండి. అది ఏమిటి అంటే, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అనేది సామెత. ఆకలి రుచి ఎరగదు అంటే 2, 3 రోజులు ఆకలిగా ఉన్నారనుకోండి, ఎక్కడికన్నా జర్నీలో వెళ్ళినప్పుడు లేదా ఏదైనా పనిలో బయటికెళ్ళినప్పుడు కరెక్ట్‌గా అన్నం అది తినక ఆకలితో ఉన్నారనుకోండి, ఇంటికొచ్చేసరికి ఏ కొంచెం పచ్చడన్నమైనా సరే గబగబా ఆత్రంగా తినేస్తాం. అంటే అది రుచి ఉందా లేదా, ఆ పచ్చడి నిన్నటిదా లేదా ఈరోజు చేసిందా అనేది గాని చూడము. ఆత్రంగా అంత ఆవకాయ అన్నమైనా సరే ఆత్రంగా తినేస్తాం. అట్లాగే ఆకలిని చాలా మంది శత్రువుగా చూస్తారు. అంటే ఆకలి వేయక ముందే తింటారు. ఆకలేస్తే భయపడిపోతారనమాట. నాకు ఆకలిస్తుంది అనే గట్టి కేకలేస్తుంటారు కొంతమంది పిల్లలు. అదే ఆకలిని మనం మిత్రుడుగా చేసుకుని ఎలా ఎదగాలి అనే అంశం గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఆకలి అనే మిత్రుడి విలువ తెలిస్తే అహంకారం తల వంచుతుంది. ఆకలి ఈ మాట చిన్నదే, కానీ దాని లోతు సముద్రం కంటే ఎక్కువ. ఆకలి అంటే కేవలం పొట్ట ఖాళీగా ఉండటం కాదు, అది మనిషిని లోపలి నుంచి మలిచే శక్తి. ఆకలిని అనుభవించని వాడు జీవితాన్ని చూస్తాడు, ఆకలిని అనుభవించిన వాడు జీవితాన్ని చదువుతాడు. పొట్ట నిండినప్పుడు మనస్సు మాట్లాడుతుంది, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జీవితం మాట్లాడుతుంది. ఆ జీవితమే ఆకలి రూపంలో మనిషితో మాట్లాడుతుంది. మనలో చాలామంది ఆకలిని శత్రువుగా భావిస్తాం, కానీ నిజానికి ఆకలి మన జీవితంలోకి వచ్చేది మనల్ని కూలదోయడానికి కాదు, నిలబెట్టడానికి. మనల్ని చిన్నచూపు చూడడానికి కాదు, మనల్ని మనిషిగా తయారు చేయడానికి. బాల్యంలో ఆకలి పెద్దగా అనిపించదు, ఎందుకంటే ఆకలేస్తే అమ్మ ఉంటుంది, అమ్మ చేతి అన్నం ఉంటుంది, అమ్మ చూపే ప్రేమ ఉంటుంది. కానీ అదే ఆకలి మన జీవితానికి మొదటి గురువు అని అప్పుడు మనకు తెలియదు. పిల్లవాడి పొట్టలో ఆకలి మొదలైనప్పుడు అమ్మ కళ్ళలో తడి మొదలవుతుంది. పిల్లవాడి ఆకలి తీరాలంటే అమ్మ తన ఆకలిని మింగేస్తుంది. ఒక్క ముద్ద తక్కువ వేసుకొని పిల్లవాడికి ఇంకో ముద్ద ఎక్కువ వేస్తుంది. అప్పుడు ఆకలి కేవలం పొట్టలోనే కాదు, అమ్మ మనసులో కూడా ఉంటుందని అర్థమవుతుంది. అమ్మ ఆకలి గురించి ఎవరూ మాట్లాడరు. ఆమెకి ఆకలి వేయదా? వేస్తుంది. కానీ పిల్లల ముందు ఆమె ఆకలిని దాచేస్తుంది. భర్త ముందు నవ్వేస్తుంది, కుటుంబం ముందు తృప్తిగా నటిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తన ఇష్టాలను ఆకలితోనే పూడ్చుకుంటుంది. కాలం మారుతుంది. బాల్యం నుంచి యువత దశలోకి అడుగు పెడతాం. అక్కడ ఆకలి రూపం మారుతుంది. ఇది కేవలం అన్నం కోసం కాదు, గుర్తింపు కోసం, గౌరవం కోసం, నిలబడే స్థానం కోసం. యువత దశలో ఆకలి మనిషిని రోజూ ఒకే ప్రశ్న అడుగుతుంది: కలల్ని పట్టుకోవాలా లేక అవసరాలకు లొంగిపోవాలా అని. ఈ యుద్ధంలో చాలామంది ఓడిపోతారు, కొంతమంది మాత్రమే ఆకలిని తమ వైపు తిప్పుకుంటారు. ఆకలి ఉన్నవాడు అలసత్వాన్ని శత్రువుగా చూస్తాడు. రాత్రి నిద్రపోకుండా పనిచేస్తాడు, పగలు కలలు కంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఈరోజు ఒక్కరోజు తట్టుకుంటే రేపు తృప్తి దక్కుతుంది అని. ఆకలి అహంకారాన్ని కరిగించే అగ్ని. డబ్బు ఉన్నప్పుడు మాటలు ఎక్కువ, ఆకలి ఉన్నప్పుడు మౌనం ఎక్కువ. ఆ మౌనమే మనిషిని బలంగా చేస్తుంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా అవసరం ముందు నీవు చిన్నవాడివే అని చెప్పే కఠినమైన నిజం ఆకలి. ఆత్మగౌరవం లేకుండా చేసే పనుల నుంచి దూరం పెడుతుంది. ఆకలి ఉన్నవాడు అడుగుతాడు కానీ దొంగతనం చెయ్యడు, పని చేస్తాడు కానీ తల వంచి బతకడు. ఇక్కడే ఆకలి శత్రువు కాదు, మిత్రుడిగా మారిపోతుంది. ఆకలి తెలిసిన వాడికి పని విలువ తెలుస్తుంది. పని చిన్నదా పెద్దదా అనే తేడా ఉండదు, పొట్ట నింపుతుందా లేదా అనేదే ముఖ్యం. అందుకే ఆకలి మనిషిని కూలీగా కాదు,
కష్టపడే యోధుడిగా తయారు చేస్తుంది. ఆకలి అనుభవించిన వాడు అన్నాన్ని వృధా చెయ్యడు. ఒక్క గింజను కూడా గౌరవంగా చూస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు అదే గింజ కోసం తన గుండె కొట్టుకున్న రోజులు అతనికి తెలుసు. ఆకలి మనిషిని పొదుపు నేర్పే మొదటి పాఠశాల. ఖర్చు చేసే ముందు ఆలోచించడం నేర్పే గురువు ఆకలి. కాలం ముందుకు సాగుతుంది. పెళ్లి, కుటుంబం, పిల్లలు. ఇక్కడ ఆకలి వ్యక్తిగత సమస్యగా ఉండదు, కుటుంబ బాధ్యతగా మారుతుంది. పిల్లల కళ్ళలో ఆకలి కనిపించిన రోజు నుంచే తండ్రి భుజాలు భారంగా మారుతాయి. తల్లి గుండె మౌనంగా ఏడుస్తుంది. ఆ రోజు నుంచి ఆకలి అంటే ఒకరి పొట్ట ఖాళీగా ఉండటం కాదు, అందరి మనసులు ఖాళీగా ఉండటం. ఈ దశలో చాలామంది అప్పుల్ని ఆశ్రయిస్తారు. ఆకలికి తప్పుడు సమాధానం అప్పు. అప్పు ఆకలిని తాత్కాలికంగా తీర్చవచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని మెల్లగా తినేస్తుంది. ఆకలి మనిషిని పని వైపు నడిపితే అప్పు మనిషిని భయం వైపు నడిపిస్తుంది. అందుకే నిజమైన మిత్రుడు ఆకలి, తప్పుడు మిత్రుడు అప్పు. ఆకలిని అనుభవించిన వాడే ఆకలితో ఉన్న వాడిని అర్థం చేసుకుంటాడు. అందుకే ఆకలి మనిషిని కఠినంగా చేయదు, సున్నితంగా మారుస్తుంది. ఇతరుల బాధను చూసి కన్ను తిప్పకుండా నిలబడే శక్తిని ఇస్తుంది. ఆకలి మనిషిలో మనిషితనాన్ని పెంచుతుంది. సమాజం విజయాన్ని చప్పట్లతో కొలుస్తుంది, కానీ ఆ విజయానికి ముందు ఉన్న ఆకలిని ఎవ్వరూ లెక్కించరు. విజయ కథల్లో ఆకలి ఉండదు, కానీ నిజమైన కథల్లో ఆకలి మొదటి అధ్యాయం. వయస్సు పెరిగే కొద్దీ ఆకలి మరోసారి రూపం మారుస్తుంది. వృద్ధాప్యంలో ఆకలి పొట్టలో ఉండదు, గౌరవంలో ఉంటుంది, అవసరంలో ఉంటుంది, ఎవరో ఒకరు పలకరించాలనే కోరికలో ఉంటుంది. ఈ దశలో ఆకలి అన్నం కోసం కాదు, ప్రేమ కోసం, మాట కోసం, మనసు నింపే ఒక్క చూపు కోసం. అప్పుడు మనిషి వెనక్కి తిరిగి చూస్తాడు. ఎంత సంపాదించాడో కాదు, ఎన్ని ఆకలులను నిజాయితీగా దాటాడో గుర్తొస్తుంది. ఆకలి నుంచి వచ్చిన సంపాదనలోనే నిజమైన తృప్తి ఉంటుంది. తండ్రి ఆకలితో నేర్చుకున్న పాఠాలు పిల్లలకు ఉపదేశాలుగా మారుతాయి, కానీ వాటి లోతు అర్థం కావాలి అంటే జీవితమే కొంచెం ఆకలిని చూపాలి. ఆకలి తోడుగా నడిచిన వాళ్ళ విజయాలు మౌనంగా ఉంటాయి. పెద్ద ప్రకటనలు ఉండవు, కానీ ఆ విజయానికి లోతైన వేర్లు ఉంటాయి. ఆకలి మనిషిని గొప్పగా చేయదు, స్థిరంగా చేస్తుంది. ఆకలి నిన్ను కూలదోయాలనుకుంటే శత్రువు, ఆకలి నిన్ను నిలబెట్టాలి అనుకుంటే మిత్రుడు. జీవితం నీకు ఆకలిని ఇచ్చిందంటే నిన్ను నమ్మిందన్నమాట. పొట్ట నిండిన రోజులు గుర్తుండకపోవచ్చు, కానీ ఆకలితో నిద్రపోయిన రాత్రులు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. అందుకే ఆకలిని శపించకండి, అది మీకు ఇచ్చే పాఠాన్ని వినండి. ఆకలి అనే మిత్రుడి విలువ తెలిస్తే అహంకారం తల వంచుతుంది, అలసత్వం నిద్రలేచి నిలబడుతుంది, అవసరం బుద్ధిని నేర్పుతుంది, శ్రమకు గౌరవం ఇస్తుంది. ఆకలి మనకు శత్రువు కాదు, మన లోపల నిద్రపోతున్న మనిషిని లేపే గురువు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాటలకి కాదు, పనికి విలువ తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసినవాడు అన్నాన్ని వృధా చెయ్యడు, సమయాన్ని వృధా చెయ్యడు, అవకాశాన్ని వదులుకోడు. అందుకే ఆకలి బ్రతకడం నేర్పే మొదటి పాఠం. ఒక్కసారి ఆకలితో నిద్రపోయిన వాడికి రొట్టె రుచి జీవితాంతం గుర్తుంటుంది. అందుకే ఆకలి మనల్ని చిన్న చూపు చూడదు, మనల్ని మనిషిగా తయారు చేస్తుంది. ఆకలి, ఈ మాట వింటే చాలామందికి భయం, కానీ నిజానికి ఆకలి మన జీవితంలోకి వచ్చేది శత్రువుగా కాదు, మనల్ని మనిషిగా తీర్చిదిద్దే మిత్రుడిగా వస్తుంది. పొట్ట నిండినప్పుడు మనసు మాట్లాడుతుంది, పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జీవితం మాట్లాడుతుంది. ఆకలి ఉన్న రోజు మనకు అన్నం విలువ అర్థమవుతుంది. శ్రమ విలువ, సమయం విలువ, మనిషి విలువ కూడా ఆకలి ఉన్నప్పుడే అర్థమవుతాయి. ఆకలి ఉన్నవాడికి ఎవరి ముందు తల వంచాలో తెలుసు, ఎవరి ముందు తల ఎత్తాలో కూడా తెలుసు. డబ్బు ఉన్నప్పుడు వచ్చే అహంకారం ఆకలి ఉన్నప్పుడు కరిగిపోతుంది. నేనే అన్నీ అనుకున్న వాడిని నాకు కూడా అవసరం ఉంది అని నిజం ఒప్పుకునేలా చేస్తుంది ఆకలి. అందుకే
ఆకలి మనిషిని చిన్నచూపు చూడదు, మనిషిని నేల మీద నిలబెడుతుంది. ఆకలి ఉన్నప్పుడు చిన్నదా పెద్దదా అనే తేడా ఉండదు. చెయ్యాల్సింది ఒకటే, బ్రతకాలి. బ్రతకడం కోసం పని చెయ్యాలి అని ఆకలి నేర్పుతుంది. ఆ రోజు ఎవరు పిలిచినా, ఏ పని దొరికినా వెళ్తారు. ఎందుకంటే ఆకలికి అహంకారం తెలియదు, అలసత్వం తెలియదు. అలా మొదలైన పని ఒక మనిషిని కూలీ నుంచి కార్మికుడిగా, కార్మికుడి నుంచి యజమానిగా, యజమాని నుంచి ఆదర్శవంతుడిగా మారుస్తుంది. ఆకలి విలువ తెలిసినవాడు అన్నాన్ని పారేయడు, నీళ్లు వృధా చెయ్యడు, సమయాన్ని నిర్లక్ష్యం చెయ్యడు. ఎందుకంటే ఒక్క ముద్ద కోసం ఎన్ని రాత్రులు నిద్రలేక గడిచాయో అతనికి తెలుసు. ఆకలి మనిషిని పొదుపు నేర్పే మొదటి పాఠశాల. ఆకలి వేసినప్పుడు కన్నీళ్లు కూడా లోపలే నిలబడతాయి. బాధ బయటకి రావాలి అంటే ముందు ఆకలి తీరాలి. అందుకే ఆకలి ఉన్నవాళ్ళు బయట తక్కువగా మాట్లాడతారు, లోపల ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచనే ఒకరోజు అతని విజయానికి బాటలు వేస్తాయి. ఆకలి ఉన్నవాడు భయపడడు, పోరాడతాడు. ఎందుకంటే ఇప్పటికే కష్టంలో ఉన్నవాడికి ఇంక పోయేదేమీ ఉండదు. అందుకే ఆకలి పిరికితనాన్ని చంపి ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆకలి బాధను అనుభవించని వాడు దానం చేయవచ్చు, కానీ ఆ బాధ అర్థం చేసుకోలేడు. కానీ ఆకలి బాధను అనుభవించిన వాడు చూపులతోనే సహాయం చేసేస్తాడు, మాటలతో కాదు. అందుకే ఆకలి మనిషిలో మంచితనాన్ని పెంచుతుంది. ఆకలి శాపం కాదు, సరి అయిన సమయంలో వచ్చిన ఆకలి జీవితానికి వరం. ఆకలి అనే మిత్రుడి విలువ తెలిస్తే మనకు అర్థమవుతుంది. జీవితానికి సుఖం కోసం కాదు, జీవితానికి అర్థం కోసం ఆకలి కావాలి. డబ్బు గర్వం కోసం కాదు, భద్రత కోసం. అన్నం రుచి కోసం కాదు, బతుకు తెరువు కోసం. ఆకలి నేర్పిన పాఠాలు పుస్తకాల్లో ఉండవు, జీవితంలో ఉంటాయి. నాకు వీలైనప్పుడల్లా అన్నదానం చేస్తూ నేనిలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.